సో, ఇప్పుడు మాకు వెయిటింగ్ ఫర్ ట్రైలర్. ఆ! కానీ ఆ గ్లిమ్స్ చూసి అది చూస్తే స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ అని అర్థమవుతుంది. అవునండి. అవును. సో, 'రామ్ చరణ్' గారు దానికి తగ్గట్టు ట్రాన్స్‌ఫర్మేషన్ గూడా చాలా బాగా చేశారు. హ్మ్. అసలు దానికే ఫుల్ ఫిదా అయిపోయారు ఫ్యాన్స్ అందరూ. ఎప్పుడా, ఎప్పుడా థియేటర్‌లో ఆ! చూద్దాం అని చెప్పి. ఆ! సో, ఎలా ఉండబోతుంది? స్టోరీ ఏంటి? అంటే స్టోరీ చెప్పక్కర్లేదు. ఎలా ఉంటుంది? ఏంటి? ఫ్యాన్స్‌కి ఫీస్టా? ఎలా ఏంటసలు? అంటే 'చరణ్' సార్ ఫ్యాన్స్ అందరికి ఇది ఒక స్పెషల్ ఫిల్మ్ అండి. హ్మ్. వాళ్ళు లైబ్రరీలో పెట్టుకోవచ్చు. హ్మ్. అలా ఉంటది ఫిల్మ్. ఆ ఎమోషన్ గానియండి, అంటే మా హీరో ఇలాంటి కథ పిక్ చేసాడు. అంటే వాళ్ళ హీరోలు ఎలాంటి కథలు పిక్ చేశారన్న దాన్ని బట్టి కూడా వాళ్ళ ఫ్యాన్స్ ప్రౌడ్‌గా ఉంటది గదండీ! హ్మ్. ఆ ప్రౌడ్ మూమెంట్ అయితే ఉంటదండి. అంటే ఇలాంటి కథ మా హీరో పిక్ చేసాడన్నది. సేమ్ టైము వాళ్ళకి కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయండి. ఓకే. ఉంటూ ఆర్గానిక్‌గా స్టోరీ నేనేదైతే 'పెద్ది' క్యారెక్టర్ రాసానో, ఆ 'పెద్ది' క్యారెక్టర్ చుట్టూరు ఉంటూ 'చరణ్ సార్' స్టార్ ఇమేజ్, 'పెద్ది' క్యారెక్టర్‌లో ఉన్న ఆర్గానిక్ ఇమేజ్ 2 బ్లెండ్ అవుతూ నేను ఎవరికి నరేషన్ ఇచ్చినా అనేవారండి. అంటే కమర్షియల్ అండ్ ఆర్గానిక్‌ని సరే కరెక్ట్‌గా బ్లెండ్ చేశారండి. హ్మ్. భలే బ్లెండ్ చేశారు ఈ పిక్చర్‌లో, ఆ పిక్చర్‌లో అని అంటే అదే ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారండి. హ్మ్. హ్మ్. సో, ఎన్ని రోజులు పట్టిందసలు మీకు ఈ స్టోరీ ఇంత స్ట్రాంగ్ లైన్‌తో తీసుకొని, రాసి, దాన్ని డెవలప్ హ్మ్. చేసి లైక్ 'సుక్కు' గారు ఏమైనా హ్మ్. హెల్ప్ చేసారా? లేకపోతే చేశారండి. ఎలా ఉండిందసలు ఈ ప్రాసెస్ అసలు? ఇది ఒక 4 ఇయర్స్ రాసానండి. ఓకే. ఎప్పుడు ఫోర్ స్టార్ట్ చేశారసలు? 2020లో అండి. అప్పుడే స్టార్ట్ చేశారు. ఆ! ఓపెన్ ముందే. ఓపెన్ గాక ముందే స్టార్ట్ ఓకే. మీరు చేశాను. అనుకున్నప్పుడే స్టార్ట్ స్టార్ట్ చేసేసారు. చేశానండి. ఓకే. స్టార్ట్ హ్మ్. చేసి అలా సరదాగా అలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటా ఫ్రెండ్స్‌తో గట్టా అలా రింగ్ రోడ్లు గట్టా తిరుగుతా హ్మ్. రాసిన తర్వాత అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను ఒకరోజు 'సుక్కు' సార్ నేరేషన్ ఇచ్చానండి. "సూపర్ ఉందిరా" అన్నారండి. ఆయన కూడా సరదాగా 1 వీక్ కూర్చున్నారు హ్మ్. డిస్కషన్‌లో. హ్మ్. ఆయన కూడా చెప్పిన ఐడియాస్ కూడా కొన్ని తీసుకున్నా. తీసుకొని మొత్తం మీద ఒక 4 ఇయర్స్ రాసానండి రైటింగ్. హ్మ్.